నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. గుండెపోటు ఎందుకు వస్తుంది? గుండెపోటు రావడానికి గల కారణాలేంటి? గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? గుండెపోటు సమస్యలకు చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి. డాక్టర్ గారితో మాట్లాడదాం. అసలు ఈ హార్ట్ స్ట్రోక్స్ రావడానికి రీజన్స్ ఏంటి, చాలా విషయాలు మనం తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. హలో డాక్టర్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం స్ట్రోక్స్ రేట్ పెరిగిపోతుంది. ఏజ్తో సంబంధం లేకుండా యూత్లో కూడా ఈ స్ట్రోక్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు హార్ట్ స్ట్రోక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి డాక్టర్? ఇప్పుడు మన హార్ట్ స్ట్రోక్ అంటే బేసికలీ హార్ట్ అనేది సరిగా పంపింగ్ చేయలేకపోవడం అన్నమాట. మన కార్కి ఇంజన్ ఎలా ఉంటుందో మన గుండె అనేది బాడీకి ఇంజన్. సో ఆ గుండె పనిచేయాలంటే దానికి కంటిన్యూస్ బ్లడ్ సప్లై అనేది కావాలి. ఈ బ్లడ్ సప్లై త్రూ మనకు వచ్చే న్యూట్రియంట్స్ కానీ గ్లూకోజ్ కానీ ఈ హార్ట్ సెల్స్కి వచ్చి అది మంచిగా పంప్ చేస్తేనే బాడీకి బ్లడ్ అనేది అందుతుంది. ఇది ఎప్పుడైనా మనకు న్యూట్రిషన్ ఆగిపోతే హార్ట్కి, ఆ సమయంలో మన హార్ట్ అనేది పంపింగ్ సరిగా చేయలేకుండా మీకు పెయిన్, అది హార్ట్ స్ట్రోక్లో ఎర్లీ సిమ్టమ్ యాంజైనా అని వస్తుంది. సో ఇట్ ఈస్ బేసికలీ ఏంటంటే మనకు సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్. సో మన హార్ట్కి కావాల్సినంత బ్లడ్ దానికి అందనప్పుడు సడన్గా జరిగితే దాన్ని స్ట్రోక్ అంటాము. ఇలా జరగడానికి మన గుండెకునే రక్తనాళాల్లో బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఇస్ అక్కడ కొవ్వు అనేది, అంటే కొలెస్ట్రాల్ జమ అయి రక్తనాళాలు సన్నబడతాయి. ఆ ఏరియాకి బ్లడ్ సరిగ్గా అందకుండా మనకు హార్ట్ పంపింగ్ అనేది వీక్ అయిపోతుంది అన్నమాట. ఈ ఈవెంట్ చాలా సడన్గా జరిగినప్పుడే దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటాము. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే చాలా రోజుల నుంచి మెల్లమెల్లగా సన్నబడుతున్నప్పుడు ఏం చేస్తుంది, మన హార్ట్ విల్ అడ్జస్ట్ టు ద ఇష్కిమియా ఆర్ లో ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లైకి అడ్జస్ట్ అయ్యి పక్కన నుంచి బ్లడ్ గుంజుకుంటారు. దాన్ని కొలాటరల్ సర్క్యులేషన్ అంటాం. అందుకే మీరు వినుంటారు చాలామందికి హార్ట్లో మల్టిపుల్ బ్లాక్స్ వచ్చినాయి. సో కొంతమందికి ఎప్పుడో బ్లాక్ అయిపోయింది కానీ ఇంకా ఏర్పడలేదు. వీళ్ళకి ఏంటంటే బై న్యాచురల్ మెకానిజం ఒక న్యాచురల్ బైపాస్ కొలాటరల్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది. ఈ కెపాసిటీ లేని వాళ్ళకి ఏంటంటే సడన్గా ఆ ఏరియా వీక్ అయిపోయి సడన్గా బీపీ డౌన్ అయిపోతుంది చాలామందికి. సో దానే మనము హార్ట్ స్ట్రోక్ అని అంటాం. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియో, ప్రజెంట్ జనరేషన్లో అవి రానికే చాలా కారణాలు. వన్ ఇస్ మనకేంటంటే ముందున్నంత ఫిజికల్ యాక్టివిటీ ఉండలేదు. సో మన హార్ట్ హెల్త్ తగ్గిపోతుంది. వాకింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఎసెన్షియల్. సెకండ్ థింగ్, ఫుడ్ హ్యాబిట్స్, వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. సో మనం ఇప్పుడు తినే ఫుడ్స్లో చాలా మటుకు ఫాస్ట్ ఫుడ్స్, అందరికీ తొందరగా తినాలి, తొందరగా వెళ్ళిపోవాలి. సో ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాస్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్స్ అనేవి ఏంటంటే, అండ్ డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్లో మన ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ మోనో అన్సాచురేటెడ్ కండెన్స్డ్ ఫ్యాట్స్ విచ్ కాజ్ ఈ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి ఈ బ్లాకేజెస్ అని ఫామ్ అవుతుంటాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ బ్లాకేజెస్ పెరిగినప్పుడు అవి అన్స్టేబుల్గా అయి సడన్గా స్ట్రోక్ అనేది కాజ్ చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నవడేస్ ఏంటంటే పొల్యూషన్. మనము తినే తిండిలో కానీ, మనం తాగే నీటిలో కానీ, పీల్చే గాలిలో కానీ చాలా పొల్యూషన్ ఉంది. సో ఇప్పుడు చాలా ట్రయల్స్ చేసి ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా ఈ పొల్యూషన్ కారణంగా మనకి స్ట్రోక్ రిస్క్ అనేది పెరుగుతుంది. నాట్ ఓన్లీ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్ అలా రిస్క్ కూడా చాలా పెరుగుతుందని మనకు రీసెంట్ ట్రయల్స్లో ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. డాక్టర్, ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందిలో స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, ఆ తర్వాత సర్జరీకి వెళ్ళారు, ఇలా చెప్తుంటారు బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి. అంటే స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా చాలామందికి అప్పటికప్పుడు హెల్తీగా ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇది ఎలా పాసిబుల్? అంటే మినిమం సిమ్టమ్స్ని బాడీ ఇస్తుంది కదా ఏ జబ్బు వచ్చినా. సో హార్ట్ విషయంలో ఏం చెప్తారు మీరు? హార్ట్ విషయంలో మామూలుగా ఎవరికైనా హార్ట్కి సంబంధించిన పెయిన్ని దాని యాంజైనా అని అంటాం. యాంజైనా అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ వివరించినట్ల హార్ట్కి అది పంప్ చేయడానికి సరిపోయినంత బ్లడ్ హార్ట్కి అందుతలేదు. అది చాలా కారణాల వల్ల కావచ్చు. కానీ కండిషన్ ఆఫ్ హార్ట్ స్ట్రోక్ అదేంటంటే హార్ట్కి బ్లడ్ సప్లై సడన్గా తగ్గిపోవడం వల్ల వస్తుంది. ఈ సడన్గా తగ్గడం ఎందుకంటే హార్ట్కి వచ్చే రక్తనాళంలో ఈ కొలెస్ట్రాల్ జమ కావడంతో అక్కడ ఏమైనా బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అన్నమాట. ఆ సమయంలో మామూలుగా సాధారణంగా ఒక సిమ్టమ్స్ అనేది ఛాతీలో నొప్పి రావడము, ఛాతీలనే కాదు ఈ ఎడం చేయి గుంజడము, ఎందుకంటే హార్ట్ నుంచి వచ్చే నర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఈ షోల్డర్ నుంచి వచ్చే నర్వ్స్కి సంబంధం ఉంటుంది. దాంతోపాటు చెమటలు రావడము, చాలా భయం కావడము,
కొంతమందికి హార్ట్ స్పీడ్ ఎక్కువై గుండె దడలాక రావడము. కానీ ఇవి టిపికల్ సిమ్టమ్స్ ఆర్ టిపికల్ యాంజైనా అంటాం. ఏ టిపికల్ యాంజైనా అంటే ఈ నొప్పి ఓన్లీ మనకు చెస్ట్లో కాదు, కొంతమందికి అప్పర్ బ్యాక్లో రావచ్చు, కొంతమందికి ఈవెన్ జా వరకు లేకపోతే గొంతులో రావచ్చు, కొంతవరకు ఈవెన్ నడుము వరకు కూడా రావచ్చు అనమాట. సో ఇది హార్ట్కి సంబంధించిన నొప్పా కాదా అని తెలవడానికి ఏంటంటే కొంచెం ఎగ్జర్షన్. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకు హార్ట్ స్పీడ్ పెరిగినప్పుడు ఈ సిమ్టమ్స్ అనేది పెరుగుతాయి. సో ఆ టైంలో మనం కొంచెం నడిచినప్పుడు కానీ మెట్లెక్కినప్పుడు కానీ ఇలాంటి సేమ్ సిమ్టమ్ వస్తే మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ కార్డియాక్ ఆర్ మీ హార్ట్ నుంచి వస్తుందన్నమాట. సో స్ట్రోక్ వచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. కానీ ఒక లిటరేచర్లో 5 to 20% ఆఫ్ జనరల్ పాపులేషన్, అంటే ఒక మామూలు పాపులేషన్లోనే ఒక 20% మంది వరకు నొప్పి లేకుండా కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తుండొచ్చు. దట్ ఈస్ నోన్. అండ్ ఎస్పెషలీ పేషెంట్స్ విత్ డయాబెటీస్, అంటే షుగర్ ఉన్న వాళ్ళకు ఎస్పెషలీ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకు ఆర్ లాంగ్ స్టాండింగ్ షుగర్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ షుగర్ ఉండి ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళకి ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే బాడీలో నరాలు అనేది దెబ్బతింటాయి. అందుకే వాళ్ళని మీరు అడిగితే ఈ చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడము మంటలు రావడం అనేది సిమ్టమ్స్ చెప్తారు. వీళ్ళకు నరాలు దెబ్బతినడం వల్ల ఈ గుండె నుంచి వచ్చే నరాలు కూడా దెబ్బతింటాయి. సో వాళ్ళకు నొప్పి అనేది ఏర్పడదు. వీళ్ళకు రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సైలెంట్ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ అనమాట. అది టు అ స్టేజ్ వేర్ వాళ్ళకు ఆల్రెడీ హార్ట్ వీక్ అయిపోయి లంగ్స్లోకి వాటర్ వచ్చేసి ఆయాసం రావడము, లేకపోతే ఉట్టిగా చాలా చెమటలు పట్టడము, అలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకు. చాలామందికి మల్టిపుల్ బ్లాక్స్ ఉండి అలా సైలెంట్గా స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకు ఏర్పడదు. సో ఏంటంటే సడన్గా కొలాప్స్ అయిపోవడం కూడా జరుగుతుంది. సో దీస్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ కాజ్. కొంతమందికి ఏంటంటే పెయిన్ పర్సెప్షనే ఎక్కువ ఉంటుంది. చాలామందికి అంటే బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు దెబ్బలు తాకినా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. సో ఇక్కడ ఏమైనా నొప్పి వచ్చినా చెస్ట్లో అది గ్యాస్ అనుకోవడము లేకపోతే ఏదో మజిల్ పెయిన్ అనడము కానీ నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒక చిన్న సిమ్టమ్ అయితే ఉంటుంది. రియలీ ఏ సిమ్టమాటిక్ అంటే సైలెంట్గా స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఒక 20% ఆఫ్ జనరల్ పాపులేషన్లో ఉంటుంది. అదే డయాబెటిక్స్ పేషెంట్స్లో ఎక్కువ, అప్ టు 40 to 50% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ క్యాన్ హ్యావ్ ఇట్. అంటే కన్ఫ్యూజన్, ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్యాస్ పెయిన్ అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటారు. కొంతమంది గ్యాస్ పెయిన్ అయినా కానీ హాస్పిటల్కి పరిగెడతారు, అది గుడ్, ఓకే. బట్ ఆ చిన్నది ఎలా తెలుసుకోవచ్చు డాక్టర్? అంటే ఏదైనా టిప్ చెప్తారా? యా, సో అదే ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు గ్యాస్ పెయిన్ అనేది పొట్టకు సంబంధించింది. సో మోస్ట్లీ ఏంటంటే అంటే మీ బాడీకి సిమ్టమ్స్ అనేది మన బాడీకి అర్థమయ్యేటట్లు మనకు కొంతవరకు ఏర్పడుతుంది. అంటే తిన్న తర్వాత రావడము, లేకపోతే చాలాసేపు ఫాస్టింగ్ ఉండడం వల్ల రావడము, అలా లేకపోతే గ్యాస్తో పాటు బేగులు రావడము, లేకపోతే రిఫ్లక్స్ రావడము, ఇలాంటివి ఉన్నప్పుడు వీ కెన్ పిన్ పాయింట్ టువర్డ్స్ గ్యాస్, అంటే ఫర్ అ లేమ్యాన్. ఇప్పుడు కానీ చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది హార్ట్కి సంబంధించిందా కాదా అని. సో ఇంతకుముందు చెప్పినట్లు హార్ట్ పెయిన్ అంటే హార్ట్ పైన కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది పెరుగుతుంది. అండ్ ఆల్వేస్ యుల్ హ్యావ్ సిమిలర్ టైప్ ఆఫ్ పెయిన్ వెన్ దెర్ ఇస్ స్ట్రెస్. అందుకే చాలామంది మనం నడిచినప్పుడు ఎస్పెషలీ మెట్లెక్కడం ఇంక్లైన్ అప్ చేసినప్పుడు హార్ట్ అనేది కొంచెం ఎక్కువ కొట్టుకోవాలి మన లెగ్స్కి బ్లడ్ సప్లై పంపించడానికి. సో హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. ఆ టైంలో హార్ట్కి బ్లడ్ వస్తలేనప్పుడు మీకు ప్రతిసారి యూ విల్ హ్యావ్ దట్ సిమ్టమ్ కన్సిస్టెంట్గా. అంటే ప్రతిసారి ఒక ఫ్లోర్ ఎక్కినప్పుడు మీకు ఒక రకమైన పెయిన్ వస్తుంది అనుకోండి చెస్ట్లో, దెన్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ అది హార్ట్ పెయిన్ అన్నట్లే. దాంతోపాటు ఏమైనా గుండె దడ రావడము, లేకపోతే చెమటలు పట్టడము, లేకపోతే కన్ను తిరగడము, ఎందుకంటే ఉట్టి గ్యాస్తో ఇవన్నీ సిమ్టమ్స్ రావు. ఎక్కువ హార్ట్ రిలేటెడ్ ఉన్నప్పుడే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. వెరీ రేర్లీ సివియర్ గ్యాస్ ఉన్నప్పుడు అది హార్ట్ మన స్టమక్ అనేది పక్కపక్కకు ఉంటాయి, జస్ట్ డయాఫ్రమ్తో సపరేట్ అవుతాయి. కాబట్టి కొన్నిసార్లు ఆ సిమ్టమ్స్ డిఫరెన్షియేట్ చేయడం కష్టం కావచ్చు. అలాంటి సమయంలో ఏంటంటే అట్లీస్ట్ ఒక చిన్న ఈసీజీ మీ ఇంటి పక్కన ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీస్తే వీ విల్ గెట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. దో ఈసీజీ ఒక్కటి దాంతోనే మనకు పూర్తిగా చెప్పలేము, బట్ అట్లీస్ట్ ఒక సింపుల్ టెస్ట్, ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్ చేస్తే మనకు ఇది స్ట్రోకా కాదా అని ఒక ఐడియా అయితే వస్తుంది క్లియర్గా మనకు. ఓకే డాక్టర్, ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ అవర్స్, గోల్డెన్ మినిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఫస్ట్ 10 minutes, 15 minutes, హాఫ్ అన్ అవర్లో ఏది చేస్తే మనకు లైఫ్ రిస్క్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఏది చేస్తే లైఫ్ రిస్క్ తక్కువ కన్నా ఇప్పుడు గోల్డెన్ టైం అనేది ఫర్ బేసికలీ హార్ట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అ మజిల్ అంటే ఒక కండరం, దానికి బ్లడ్ వచ్చినంతసేపు అది పనిచేస్తూ ఉంటుంది.
దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కంప్యూటర్ లాగా ఇప్పుడు కరెంట్ పోతే యూపీఎస్ ఎలా ఆన్ అవుతుంది, దాని రిజర్వ్ ఎనర్జీ పైన నడుస్తుంటుంది అనమాట. సో దిస్ రిజర్వ్ ఎనర్జీ ఈజ్ అప్ టిల్ మనకు స్టడీస్ ఇవన్నిట్లో చూస్తే 4 hours వరకు ఉంటుంది. 4 hours తర్వాత మన హార్ట్ అనేది డ్యామేజ్ కావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో వితిన్ 4 hours ఈ బ్లడ్ సప్లై ఏదైతే స్టక్ అయిందో ఆర్ బ్లాక్ అయిందో దాన్ని మనం ఓపెన్ చేయగలిగితే యూ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం బెనిఫిట్. అంటే కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్ కూడా అంటే చాలా సులభంగా అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి. 4 hours దాటిన తర్వాత ఎవ్రీ అవర్కి కొంత హార్ట్ మజిల్ డ్యామేజ్ అయ్యకుండా పోతుంది. సో దట్ ఫస్ట్ 4 hours ఈజ్ అ క్రూషియల్ టైం. ఇమీడియట్ మీరు అన్నట్టు 15-30 minutes ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్. సో ఆ సమయంలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హార్ట్ పెయినే అని వాళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో పేషెంట్కి ఆ అవగాహన ఉండాలి. సో ఆ టైంలో అంటే టు బీ ఫ్రాంక్ మనము పేషెంట్ని రెస్ట్గా పెట్టడం తప్ప ఒక లేమన్ పెద్దగా చేయగలిగింది లేదు. యాజ్ మచ్ as పాసిబుల్ అంటే కొంతమంది కాదు అంటే యాస్ప్రిన్ అనేది ఇంట్లో డిస్ప్రిన్ అంటాం 325 mg అది వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ బ్లడ్ వెజల్స్లో అయ్యే బ్లడ్ క్లాట్ని కొంతవరకు ఇట్ కెన్ డిజాల్వ్ ఆర్ ఇట్ కెన్ హెల్ప్ ప్రివెంట్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ క్లాట్స్. ఆ క్లాట్ని పెరగకుండా అది ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో డిస్ప్రిన్ 325 బట్ అదేంటంటే అది ష్యూర్లీ హార్ట్ పెయిన్ అన్నప్పుడే తీసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఆ కన్ఫ్యూజ్ అయ్యి ఈ గ్యాస్ పెయిన్, ఎసిడిటీ ఉన్న వాళ్ళకు, అల్సర్ ఉన్న వాళ్ళకు ఈ డిస్ప్రిన్ అవి తీసుకుంటే ఏంటంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో అది మనకు షూర్ షాట్ ఉంటేనే తీసుకోవాలా. సో సింపుల్ ఏంటంటే డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఇంటి దగ్గరలో ఉన్న దగ్గర పోయి ఒక ఈసీజీ లేకపోతే అట్లీస్ట్ 108 అంబులెన్స్కి కాల్ చేసి ఇమీడియట్గా ఒక నియరెస్ట్ హెల్త్ కేర్కి పోవడం బెటర్. వెన్ యూ ఫీల్ మనకు సిమ్టమ్స్ హార్ట్గా అనిపించినప్పుడు అలా చేయడం అట్లీస్ట్ బెటర్. ఇంకొకటి ఏంటంటే డాక్టర్, అంటే ఈ జనరేషన్లో స్లీప్ అనేది చాలా తక్కువగా ఉంది, స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది, ఈ రెండు. సో ఈ స్లీప్ అండ్ స్ట్రెస్ ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ స్ట్రోక్ మీద? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మేజర్ ఫ్యాక్టర్. స్లీప్ అనేది బాడీకి రెస్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు కానీ ఇట్ డిపెండ్స్, కొంతమందికి 5 hours స్లీప్ కూడా సరిపోతుంది, కొంతమందికి 8 hours స్లీప్ కావాలా. అది బాడీ టు బాడీ డిఫరెన్స్ అవుతుంది. సో ఇప్పుడున్న వరల్డ్లో బేసికలీ ఈ పరుగులాట ఎక్కువ ఉంది, రన్నింగ్ ఎక్కువ ఉంది. సో ఏంటంటే అందరు కూడా ట్రైన్ అంటే ఎంత మనం కష్టపడాలి. సో ఎక్కడైనా అక్కడ వాళ్ళు స్లీప్ అనేది తగ్గించుకుంటూ పోతారు. స్లీప్ అనేది బాడీలో బేసికలీ 2 types. సింపథెటిక్ అంటే బాడీని ఎప్పుడు యాక్టివ్ పెట్టే సిస్టమ్, పారాసింపథెటిక్ అంటే బాడీని రిలాక్స్ చేసే సిస్టమ్ అనమాట. సో స్లీప్ మనము అడిక్వేట్గా ఉండి సరిగా స్లీప్ సరిపోయినప్పుడు ఈ బాడీ రెస్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే సెల్స్ అనేది రెస్ట్ అలా ఉన్నప్పుడు ఈ న్యూట్రియంట్ ఆక్సిజన్ కన్సంప్షన్ తక్కువ ఉంటాయి. అది లేనప్పుడు సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ ఎక్కువై బాడీలో హార్ట్ స్పీడ్ పెరగడం, బీపీ పెరగడం అనేది కామన్గా జరుగుతాయి. ఇవి పెరిగినప్పుడు హార్ట్ పైన లోడ్ ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ ఇమాజిన్ అంటే మీరు ఒక ప్రాపర్ స్లీప్ బీట్ 6 hours అనుకోండి. సో 6 hours మీ హార్ట్ ఓన్లీ 60 speedలో కొట్టుకుంటుంది. మీరు సరిగా పడుకోలేదనుకోండి, యాక్టివ్గా ఉన్నారనుకోండి, ఆ 2-3 hours వాట్ ఎవర్ స్లీప్ డిప్రైవేషన్ ఉంది ఆ టైంలో కూడా హార్ట్ మీద 80 or 100 speedలో కొట్టుకుంటుంది అనుకోండి. సో అంత ఎక్కువ పని చేయాలి. సో హార్ట్కి ఎక్కువ న్యూట్రిషన్ కావాలా. సో బాడీ ఎక్కువ పని చేస్తుంది. మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ కూడా పెరుగుతాయి స్లీప్ సరిగా లేనప్పుడు. ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్, బ్లాకేజెస్ కాజ్ కానికే వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆర్ కన్సర్న్. నాట్ ఓన్లీ స్లీప్ బట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెస్, మేబీ ఫ్యామిలీ స్ట్రెస్, ఇమోషనల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్. సో వీలైనంత అనవసరమైన స్ట్రెస్ అవాయిడ్ చేయాలా. 100% స్ట్రెస్ ఎవరు అవాయిడ్ చేయలేరు. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ వేస్ ఆఫ్ కోపింగ్ విత్ స్ట్రెస్. అంటే ప్రతి ఇండివిజువల్కి ఒక వేరే రకంగా ఉంటుంది. అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు కొంతమంది జస్ట్ అంటే వాళ్ళు వెకేషన్కి వెళ్ళిపోతారు, లేకపోతే కొంతమంది జస్ట్ ఐసోలేట్ అయిపోయి వాళ్ళు మ్యూజిక్ వినడం అలా జరుగుతారు. సో ఎవరిది వాళ్ళు మనకు స్ట్రెస్ని కోపప్ చేసుకోవడానికి ఆ టైంలో డీల్ చేయడానికే దే హ్యావ్ టు ఫైండ్ వేస్ అనమాట. కొంతమంది యోగా కానీ మెడిటేషన్ కానీ బాడీలో ఉన్న స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇవన్నీ కూడా. కొంతమంది ఎక్సర్సైజ్, రన్నింగ్ వెళ్తారు, జిమ్ వెళ్తారు అలా. సో డెఫినెట్లీ స్ట్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ వైటల్ కాంట్రిబ్యూటర్ అండ్ వెరీ నెగ్లెక్టెడ్ కాంట్రిబ్యూటర్. అందరు ఏమనుకుంటారు, అరే వేరే వాళ్ళు ఇంత పని చేస్తున్నారు, ఓన్లీ 4 hours పడుకుంటున్నారు, మనం కూడా చేయొచ్చు అని. కానీ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్, అందరు బాడీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, యాంజియో చేస్తారు కదా వన్స్ స్ట్రోక్ వచ్చింది, ఏదైనా ఇబ్బంది ఉంది అన్నప్పుడు, అసలు యాంజియోలో ఏం తెలుస్తుంది, ఆఫ్టర్ యాంజియో ఏం జరుగుతుంది? సో బేసికలీ ఒక పేషెంట్ హార్ట్ స్ట్రోక్తో వచ్చినప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్ల ఈ హార్ట్కి వచ్చే రక్తనాళం లోపల బ్లడ్ అనేది జామ్ అయిపోతుంది. బ్లడ్ క్లాట్ కానీ కొలెస్ట్రాల్ వల్ల డిపాజిట్ కావడంతో బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో యాంజియోగ్రామ్ అనేది ఒక సింపుల్ టెస్ట్.
అండ్ ఇట్ ఈస్ వ్యాలిడేటెడ్ త్రూ అవుట్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఆ టెస్ట్ ద్వారా ఒక చిన్న ట్యూబ్ మనం ఈ కుడి చేతిలో కానీ తొడ నుంచి పంపించి ఈ హార్ట్ లోపల ఏదైతే రక్తనాళాలు ఉంటాయో అందులో ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నమాట, కాంట్రాస్ట్ అని. సో మనకి ఎక్స్రేస్లో బ్లడ్ ఎలా ఫ్లో అవుతుందో తెలుస్తుంది. సో అది ఎక్కడైనా జామ్ అయినట్లు మనకు అనిపిస్తే దెన్ దట్ ఈస్ అ డయాగ్నోసిస్. అంటే దీనివల్లే మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు డయాగ్నోస్ అయ్యి మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ అవి మనము ఆల్రెడీ ఈ క్లాట్ని కరిగడానికి ముందే మనం ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చింటాం యాంజియోగ్రామ్ చేసే ముందే. కానీ దాంతో కూడా కరగలేదంటే ఇమీడియట్గా మనం దాన్ని ఓపెన్ చేయాలి. ఎందుకంటే హార్ట్కి మళ్ళీ బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ చేస్తేనే మనకు హార్ట్ పంపింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో అది మనము బెలూన్ ద్వారా కానీ ఇప్పుడు చాలా దానికి కూడా టెక్నిక్స్ వచ్చినాయి. థ్రాంబస్ ఆస్పిరేషన్ అంటాం, అంటే ఆ బ్లడ్ క్లాట్ని సక్ చేయడం కానీ, లేకపోతే ఒక బెలూన్తో ఆ బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ చేయడం, లేకపోతే స్టెంట్ వేయడము, లేజర్ చేయడము, ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి మళ్ళీ ఆ ఏరియాకి బ్లడ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. ఓకే డాక్టర్, అంటే ఓపెన్ హార్ట్ సర్జరీకి ఎప్పుడు వెళ్తారు? అంటే ఏ సిచ్యువేషన్లో పేషెంట్కి ఓపెన్ హార్ట్ చేస్తారు? సో బేసికలీ పేషెంట్ టు పేషెంట్ వేరియబిలిటీ ఉంటుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది నార్మలీ ఒక పేషెంట్కి మల్టిపుల్ బ్లాక్స్ అండ్ కొరనరీ అనాటమీ అంటాం. మామూలుగా ఒక గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి అండ్ అన్ యావరేజ్, చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందులో ఎడం వైపు అంటే లెఫ్ట్ సైడ్ 2 మెయిన్ బ్లడ్ వెసల్స్, రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది. ఒక 85% ఆఫ్ పాపులేషన్లో రైట్ సైడ్లో పెద్ద రక్తనాళం ఉంటుంది, లెఫ్ట్లో ఒకటే పెద్దగా ఉంటుంది. ఇంకో 15%లో లెఫ్ట్లో 2 పెద్దగా ఉంటాయి, రైట్లో ఒకటి చిన్నగా ఉంటుంది. ఇవి బై బర్త్ కంజెనిటల్ వేరియేషన్స్ అంటాం. ఓపెన్ హార్ట్ అనేది మామూలుగా ఇప్పుడు మల్టిపుల్ బ్లాక్స్, లేకపోతే డయాబెటిక్ పేషెంట్స్ అండ్ మల్టిపుల్ బ్లాక్స్, చాలా పొడుగా బ్లాక్స్ ఉన్నాయి, బాగా కాల్షియం ఉంది. ఈ మెయిన్ జంక్షన్, లెఫ్ట్ సైడ్ మెయిన్ జంక్షన్, లెఫ్ట్ మెయిన్ అంటాం, డిస్టల్ లెఫ్ట్ మెయిన్ అంటాము, అక్కడ బ్లాక్స్ ఉండి లేకపోతే మనము స్టెంట్ వేయడానికి వీలు కాకపోతే దెన్ వీ ఆప్ట్ ఫర్ బైపాస్ సర్జరీ ఇన్ దీస్ పేషెంట్స్. అంటే ఇప్పుడు డయాబెటిక్ అండ్ బీపీ ఉన్న వాళ్ళకు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డయాబెటిక్ అండ్ బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లైఫ్ ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది డాక్టర్? సో డయాబెటీస్ అంటే కొరనరీ ఆర్టరీ ఈక్వివాలెంట్ అంటాం. అంటే షుగర్ ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ హార్ట్ డిసీజ్ వచ్చే స్టేజ్లో ఉంటుంది. సో కంపల్సరీ షుగర్ కంట్రోల్ ఇస్ మ్యాండేటరీ. షుగర్ కంట్రోల్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. సో నాట్ ఓన్లీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ కూడా. ఈ రెండింటికి కూడా మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్, బీపీ ఉన్న పేషెంట్స్ మోస్ట్లీ మన సబ్ కాంటినెంట్, మన ఇండియన్ పాపులేషన్లోనే ఉంటారు. కొంతవరకు ఇది మనకు హెరిడిటరీ ఆర్ జెనెటిక్ ద్వారా వస్తుంది. సెకండ్ థింగ్, మన ఫుడ్ హ్యాబిట్స్, మనము తినే ఉప్పు కానీ, మనం తినే మసాలాల ఉప్పు కంటెంట్ కానీ వేరే వెస్టర్న్ డయట్ కన్నా ఎక్కువ ఉంటుంది మనది ఇండియన్ పాపులేషన్. ఆ టేస్ట్ కోసం వాట్ ఎవర్ వి టేక్, ఉప్పు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఉప్పు సాల్ట్ ఈజ్ అ మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్. అలాగే స్వీట్స్, రిఫైన్డ్ షుగర్, మీరు చూస్తే మన డయట్లో కూడా రిఫైన్డ్ షుగర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్, రైస్, ఈ 3 వైట్స్ దట్ ఈస్ రైస్, పాలిష్డ్ రైస్, వైట్ రైస్, షుగర్, రిఫైన్డ్ షుగర్స్ అండ్ సాల్ట్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ విక్టిమ్స్ మన డయట్లో వచ్చేవి. ఇవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. సో ఇప్పుడు ఏంటంటే మనకు వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు బస్సులు, మెట్రోస్, ట్రైన్స్, మీరు చూస్తే వెస్టర్న్ పాపులేషన్లో చాలామంది దే యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మనకు మెట్రోస్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్స్, బస్సెస్, వాళ్ళ ఇంటికి అట్లీస్ట్ 1 కిలోమీటర్ దూరంలో స్టేషన్ ఉంటుంది. అక్కడ వరకు నడిచి మళ్ళీ అక్కడ నుంచి పోయి మళ్ళీ ఆఫీస్కి 1 కిలోమీటర్. సో 2 కిలోమీటర్స్ వాళ్ళకు వద్దన్నా డైలీ అప్ అండ్ డౌన్ 4 కిలోమీటర్స్ వాకింగ్ అనేది జరిగిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ. సో దాంతోపాటు డయట్ కంట్రోల్ చేసేసరికి ఏంటంటే మన హెల్త్ని మనము కాపాడుకోవచ్చు. అండ్ మోర్ దెన్ దట్, ఇప్పుడు ఆల్రెడీ షుగర్ వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే షుగర్ కంట్రోల్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. వాళ్ళు డయట్ ఇంకా స్పెషలీ ఎక్కువ ఫాలో కావాలి ఒక నార్మల్ పేషెంట్ కన్నా. షుగర్ కంట్రోల్ విత్ హెల్ప్ ఆఫ్ మెడిసిన్స్, ఇప్పుడు ఇన్సులిన్ అండ్ వేరియస్, ఇప్పుడు GLP-1 అనలాగ్స్ అని డ్రగ్స్ వచ్చినాయి. అంటే ఇన్సులిన్ లాగా డైలీ తీసుకునే అవసరం కూడా లేదు, వారానికి ఒకసారి తీసుకున్నా కూడా షుగర్ కంట్రోల్ అయిపోతుంది. సో షుగర్ స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం బీపీ కూడా మానిటర్ చేసుకుంటా బీపీ కంట్రోల్ పెట్టుకోవాలి. అవి మానిటర్ చేయడానికి కూడా ఇప్పుడు చాలా ఈజీ, మన ఇంట్లోనే షుగర్ కానీ బీపీ చెక్ చేసుకునే మెషిన్స్ వచ్చినాయి. అవి పెట్టుకొని మనకేమైనా సిమ్టమ్స్ అనిపించినా, లేకపోతే ఫర్ ఎనీ రీజన్ మనకు వీఆర్ నాట్ ఫీలింగ్ వెల్, అవి చెక్ చేసుకుంటూ ఉండి అవి కంట్రోల్ చేసుకుంటే ప్రోగ్రెషన్, అంటే మనకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అన్నమాట.
అంటే డాక్టర్ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు, వన్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చినా యాంజియో వరకు వెళ్ళినా ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? ఒకవేళ సెకండ్ టైం వస్తే సివియారిటీ ఎలా ఉంటుంది? సో బేసికలీ ఒకసారి పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఆయనకు గుండె జబ్బు ఆర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చేసింది. సో హీ ఈజ్ అ పేషెంట్ విత్ అ డిసీజ్. సో ఒక్కసారి డిసీజ్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ జబ్బు పెరిగే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు డయట్, ఎక్సర్సైజ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్. సో అందరికీ సేమ్ మెడికేషన్ ఉండదు. ఇప్పుడు కొంతమందికి తీవ్రత బట్టి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ కూడా హార్డ్లీ 1 or 2 ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి మనం కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ అని, ఆస్పిరిన్ అని ఇస్తాము. సో అవి తీసుకుంటుండాలా. కానీ ఒకసారి వచ్చిన వాళ్ళకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఆ జబ్బుని కంట్రోల్ చేయాలి. డిసీజ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనే జబ్బుని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే జిమ్కి వెళ్ళే వాళ్ళకి స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయని ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. అంటే ఎక్సర్సైజ్ హెల్దీయే కదా, అసలు ఎందుకు జిమ్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ట్రెడ్మిల్ చేసుకుంటూనే కింద పడిపోవడం ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. సో దీని మీద మీ రియాక్షన్? సో అవును, ఈ మధ్య జిమ్కి వెళ్ళే వాళ్ళలో చాలామంది ఇంక్లూడింగ్ మెనీ ఫేమస్ యాక్టర్స్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉండి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సడన్గా స్ట్రోక్స్ వస్తున్నాయి అని వీ హ్యావ్ సీన్ న్యూస్. అండ్ అది నిజమే. సో ఇష్యూ ఏంటంటే వన్ థింగ్ ఇస్ అవగాహన పెరిగింది. ముందేంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఎక్కడ ఏం జరిగినా అందరికీ తెలిసిపోతుంది. సో బేసికలీ వీఆర్ పికింగ్ అప్ ద న్యూస్. సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ స్ట్రోక్స్ అంటే ఈ హార్ట్ వెజిల్స్ బ్లాకేజ్ అనే కాదు, చాలామందికి కంజెనేటల్ అనామలీస్ అంటే ఇప్పుడు ఈ హార్ట్ మజిల్ల డిఫెక్ట్ లేకపోతే హార్ట్కి వచ్చే కరెంట్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట, ఎరిథ్మియాస్ అంటాం. చాలామంది ఈవెన్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఆర్ ఈవెన్ వాళ్ళు ఏంటంటే సడన్గా ఆడుకుంటా కొలాప్స్ అయిన వాళ్ళు ఇవేంటంటే హెరిడిటరీ ఛానెలోపతీస్ అంటాం. అంటే ఈ హార్ట్ రిథమ్ అందులో వచ్చే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి సడన్గా హార్ట్ ఆగిపోవడం, కార్డియాక్ అరెస్ట్ అలా కూడా జరుగుతాయి. సో స్ట్రోక్స్ ఇన్ అన్ అదర్ ఈవెంట్ అంటే మామూలుగా వీళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది వితౌట్ ట్రైనింగ్ ఆర్ వితౌట్ సూపర్విజన్ వాళ్ళు ఏంటంటే ఒకటేసారి వెళ్ళి చాలా హెవీ వెయిట్స్ లేపడము అలా జరిగినప్పుడు ఏంటంటే హార్ట్ పైన స్ట్రెస్ ఎక్కువై కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం. ఆ బ్లడ్ వెజల్స్ అనేది టేర్ అవుతాయి, దానివల్ల కూడా స్ట్రోక్స్ వస్తాయి అన్నమాట. సో ఆల్వేస్ అండర్ సూపర్విజన్ అండ్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్. అండ్ కొంతమంది ఏంటంటే సప్లిమెంట్స్ అనేది బాగా తీసుకుంటారు, సడన్గా బాడీ పెంచాలి, బాడీ బిల్డింగ్ చేయాలనేది, దే టేక్ స్టిరాయిడ్స్, సప్లిమెంట్స్, అలాంటి వాటిలో కూడా బీపీ పెరుగుతుంది. దానివల్ల కూడా హార్ట్ పైన రిస్క్ ఎక్కువై స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదున్నా మనం అండర్ సూపర్విజన్ అండ్ గ్రేడెడ్ మేనర్, గ్రాడ్యువల్ మేనర్లో చేస్తే ఇవన్నీ మనము తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే ఎలాంటి టెస్ట్లు చేసుకోవడం వల్ల హార్ట్ ఇష్యూ ఉందని తెలుస్తుంది? అంటే 6 monthsకి ఒకసారి చేయించుకుంటే బెటరా, ఒక ప్యాకేజ్తో హార్ట్కి సంబంధించి ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటే బెటరా, ఏం చెప్తారు? అది బేసికలీ ఇఫ్ పేషెంట్కి షుగర్ కానీ బీపీ కానీ ఉంటే మోర్ దెన్ 50 years వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఒక అట్లీస్ట్ ఈసీజీ, 2D ఎకో అండ్ ఇనీషియల్గా ఒక ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకోవడం బెటర్. అండ్ సబ్సిక్వెంట్ అవన్నీ నార్మల్గా ఉంటే ఆల్టర్నేట్ ఇయర్ 2D ఎకో కానీ ట్రెడ్మిల్ టెస్ట్ కానీ మనం చేసుకుంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ హార్ట్ డిసీజ్కి అది సపోర్ట్ చేస్తుంది. వై ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మనకు ఈసీజీ 2D ఎకో అనేది పడుకున్నప్పుడు తీసింది, సో హార్ట్ పైన ఏం స్ట్రెస్ ఉండదు. ట్రెడ్మిల్ టెస్ట్ అంటే కొంచెం నడిపించి ఈసీజీ తీస్తాం అనమాట, నథింగ్ బట్ వాకింగ్ ట్రెడ్మిల్ పైన. సో అలాంటి సమయంలో హార్ట్ పైన స్ట్రెస్ ఉంటుంది అండ్ హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. సో ఏమైనా ఎర్లీ స్టేజ్లో హార్ట్ బ్లాక్స్ అలా ఉన్నప్పుడు మనకు అది ఇండికేషన్ ఇస్తుంది, తొందరగా మనకు తెలుస్తుంది. సో ట్రెడ్మిల్ టెస్ట్ అని. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎస్ డెఫినెట్లీ మోర్ దెన్ 50 years ఆఫ్ ఏజ్ ఎవ్రీ ఇయర్ మనము ఐదర్ 2D ఎకో కానీ ఆల్టర్నేట్ ఇయర్ 2D ఎకో కానీ ట్రెడ్మిల్ కానీ చేయాలా. ఈసీజీ అనేది సింపుల్ టెస్ట్, ఎప్పుడు ఏ సిమ్టమ్ ఉన్నా ఒక్కసారి సింపుల్గా తీసుకోవచ్చు. సో ఇయర్లీ వన్స్ చేయడంలో అందులో మనకు హామ్ ఏమి ఉండదు అండ్ ఇట్ ఈస్ అడ్వైజబుల్. అలాంగ్ విత్ దట్ ఒక కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్స్ రెగ్యులర్గా మానిటర్ చేసి కంట్రోల్ చేసుకుంటుండాలి. యంగర్ పేషెంట్ పాపులేషన్ ఇప్పుడు మనకు వచ్చిన ఇండియన్ గైడ్లైన్స్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది సెకండ్ డికేడ్ అంటే 21 years తర్వాతనే పెరుగుతుంది. సో 21 years తర్వాతనే అందరికీ అకార్డింగ్ టు ఇండియన్ గైడ్లైన్స్ చేసే మనం ఒకసారి కొలెస్ట్రాల్ అనేది చెక్ చేసుకోవాలి. ఎవరికైనా ఎక్కువ ఉంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి చెక్ చేసుకొని అట్లీస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్
అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్, హెల్దీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. నాట్ మెడిసిన్స్ బట్ అట్లీస్ట్ డయటరీ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. హార్ట్ అటాక్కి సంబంధించి చాలా విషయాల్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.